ఒక్కసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తెలంగాణలో రాబోయేటటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కూడా 11,500 పోస్టులతో మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. సో విషయానికి వస్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్స్ ఎస్ఐపిసి అదేవిధంగా ఏఈ అదేవిధంగా ఎఫ్బిఓ పీసీబీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు మిగతా తెలంగాణలో రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్కి ఉపయోగపడే విధంగా తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రము అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ బడ్జెట్ అదేవిధంగా కేంద్ర బడ్జెట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కు కేవలం 100 రూపీస్ మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫోన్పే చేసి రిసిప్ట్ వాట్సాప్ పంపిస్తే మేము దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయబడను. అయితే ఇక్కడ విషయానికి వస్తే తెలంగాణలో మరి రాబోయేటటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కూడా ఇక్కడ 11,500 పోస్టులతో నోటిఫికేషన్స్ రాబోతుందండి. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేసరికి దాదాపు కూడా ప్రభుత్వము మరి ఇక్కడ దాదాపుగా 400 నుంచి 500 వరకు ఖాళీలతో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం ఇక్కడ 2 దఫాలుగా నోటిఫికేషన్స్ ఇవ్వాలా లేకపోతే ఒకే మొత్తంలో నోటిఫికేషన్స్ ఇవ్వాలా అన్న దానిపైన ఇప్పుడు చర్చిస్తున్నారనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ కనుక ప్రభుత్వం 2 నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు వచ్చేటటువంటి 2027లో ఒక నోటిఫికేషన్, 2028లో మరో నోటిఫికేషన్స్తో తెలంగాణలో గ్రూప్ 1 2 నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నదండి. సో మనకు రీసెంట్గా గ్రూప్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో ఈ సిలబస్ సంబంధించినటువంటి అంశాలతో మనకు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది కదా. సో ఈ కమిటీ కూడా మనకి ఇచ్చేటటువంటి రిపోర్టు అదేవిధంగా శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఖాళీల కమిటీ కూడా మనకు రిపోర్టు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మరింత ముందుగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటుగా మనకు ఇక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విషయానికి వస్తే అండి దాదాపు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో కూడా ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే 1000 నుంచి 1200 వరకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పుడు ఈ గ్రూప్ 2ని మరి 2 దఫాలుగా ఇస్తే ఒకవేళ 2 దఫాలుగా ఇస్తే 2027లో కూడా ఒక నోటిఫికేషన్, 2028 వరకు ఇంకో నోటిఫికేషన్స్ కూడా మనకు ఇచ్చే అవకాశం ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి దాదాపు కూడా ఇక్కడ 25 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నది. కాబట్టి సో ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. దాంతోపాటుగా మనకు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి అంశాలకు వస్తాయి. సో మనకు రీసెంట్గా బల్మూరి వెంకట్ సార్ గారు ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో దాదాపు కూడా 30,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ కూడా ఆమోదించినట్లుగా తెలిపారు. కాబట్టి ఈ 30,000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ప్రధానంగా గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్సే కీలకంగా మారబోతున్నాయి. సో అయితే ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఖాళీలలో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో మనకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంత అవకాశం ఉన్నది సార్ అంటే దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చండి 10,000 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్తో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. వాస్తవానికి మనకు ఏదైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఎక్కువ సంఖ్యలో గ్రూప్ 2 కంటే కూడా గ్రూప్ 3, గ్రూప్ 4లో దాదాపుగా 10 lakhs వరకు కూడా అప్లై చేయడం జరిగింది. సో మొన్న రీసెంట్గా 2022 యొక్క నోటిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే గ్రూప్ 4లో అత్యధికంగా 9 lakhs 10 lakhs మెంబర్స్ కూడా అప్లై చేయడం జరిగింది. సో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్స్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి ఏదైతే జోనల్ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి గ్రూప్ 2లో యాడ్ చేసినట్లయితే ఈ గ్రూప్ 3లో ఖాళీలు కూడా గ్రూప్ 4లో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రూప్ 4లో చాలా బ్యాక్లాగ్స్ ఏర్పడ్డాయి అన్నమాట. గ్రూప్ 4లో దాదాపు కూడా చాలామంది మరి పై స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి జంప్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 4లో చాలా వేకెన్సీస్తో మనకు బ్యాక్లాగ్ పోస్ట్ ఏర్పడడం జరిగింది. సో ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సానుకూలంగా వైఖరి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎటువంటి మరి న్యాయ వివాదాలు లేకుండా అన్నీ పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నది. రాబోయే రోజుల్లో మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి విధంగా మరి జాబ్ క్యాలెండర్ మేము ఇస్తున్నాము, కట్టుబడి ఉన్నాము అనేసి ఏదైతే ప్రకటన చేశారో సో దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ కూడా ఇదే స్థాయిలో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్.
ఎనీ హ్యావ్ ఏదైనా సరే నోటిఫికేషన్స్లో మాత్రం మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా సానుకూలంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. నోటిఫికేషన్స్ ఏ క్షణంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించిన మనకు గ్రూప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అండి. సో ఇంకా చాలామంది డిఎస్సి గురించి కూడా అడుగుతున్నారు. వాస్తవానికి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా దాదాపుగా 13 నుంచి 15,000 వరకు కూడా సో ఇప్పుడు ప్రజెంట్ ఖాళీలు ఉన్నాయన్నమాట. రాబోయేటటువంటి 2027, 2028, 29లో కూడా రిటైర్మెంట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ శాతం ఎడ్జిటీలో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ పోస్టులతో ఇక్కడ రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్లో సంబంధించినటువంటి ప్రతి ఏటా నోటిఫికేషన్స్ కనుక విడుదల చేసినట్లయితే 100% డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో ఎనీ హ్యావ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మీరు చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పని ఏంటిదంటే ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో సానుకూలంగా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పీడిఎఫ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.